శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమైన దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే వైకుంఠ ఏకాదశి మహామహోత్సవాలు ఈ నెల 23వ తారీఖు నుంచి 6 రోజుల పాటు మహావైభవపేతంగా ఆస్థానం వారు నిర్వహణ చేస్తారు. వైకుంఠ ఏకాదశి వైకుంఠం నుంచి స్వామివారు గరుడ వాహనం పైన వేంచేసి భక్తుల్ని కటాక్షించేటువంటి మహాపవిత్రమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. భూలోకంలో అత్యావతారమూర్తిని దర్శించడం కోసం స్వర్గలోకంలోని దేవతలందరూ కూడా భూలోకంలోకి దివి నుండి భూమికి ఇచ్చేసేటువంటి రోజు. ఇచ్చేసి భక్తులందరితో కలిసి స్వామిని దర్శించి దేవతలు కూడా ధరించేటువంటి పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు వస్తారు కాబట్టి ఆ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు సార్థకత చేకూర్చుకుని ఉన్నది. 6:42 సూర్యోదయ వేళ ప్రభాత శుభముహూర్తంలో స్వామివారు భక్తులకు అపురూపమైనటువంటి రూపదర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత చతుర్వేద పారాయణము, ఏకాదశి మహత్యము, ఉపన్యాసము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్వామివారు తిరువీధిని పురపాటు సేవ గావించుకొని ఆలయంలోకి వేంచేస్తారు. వేంచేయగానే స్వామివారికి నవకలశాభిషేకం జరుగుతుంది. మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు విశేషంగా జరుగుతాయి. వెంటనే అధ్యయనోత్సవాలకు శుభశ్రీకారం జరుగుతుంది. స్వామివారికి ఈ అధ్యయనోత్సవాలు 6 రోజుల పాటు జరుగుతాయి. ఉదయం ఒక అలంకారము, సాయంకాలం మరి ఒక అలంకారంలో పురపాటు సేవలో భక్తుల్ని స్వామివారు కటాక్షింపజేస్తారు. చివరి రోజున స్వామివారికి పరమ పదోత్సవం అనేటువంటి విశేషమైన ఉత్సవం జరుగుతుంది. నమ్మాళ్ళవారు అనేటువంటి ఆళ్వార్లు పరమపదం వేయించేస్తారు. ఆ వేయించేసి మనందరికీ కూడా జీవాత్మ పరమాత్మను ఎలా చేరుకోవాలో అనేటువంటి దృశ్యాన్ని మనకి చూపించడం జరుగుతుంది. వేదం మహోత్సవం లాగానే ఈ నాలాయిర దివ్య ప్రబంధ మహాపాసుర పఠనాలు సూర్యోదయ వేళ నుంచి పూర్వరాత్రి వరకు కూడా భూనభోంతరాలన్నీ కూడా శబ్దబ్రహ్మమైపోయే రకంగా నిర్వహణ చేస్తారు. భక్తులు సేవించండి, ధరించండి. ఇందుకోసమై ఆ నాలాయిర దివ్య ప్రబంధ పండితులని ఆహ్వానించడం జరిగింది. 10 మంది అధ్యాపకులు వస్తారు. 14 మంది మొత్తం ఈ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహణ చేస్తారు. ఆస్థాన అర్చకులు, పాచకులు, పరిచారకులు, కార్యనిర్వాహక వర్గం అంతా కూడా భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకంగా ఈ మహామహోత్సవాన్ని ఆధ్యాత్మికమైన జరీ ప్రవాహంలాగా నిర్వహణ చేస్తుంటారు. స్వస్తి.